పేరు డాక్టర్ సునీత. నేను వచ్చి ఆస్ట్రేలియాలో జనరల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తాను. నేను నా హస్బెండ్ డాక్టర్ సురేష్ దొరైస్వామి. మేమిద్దరము ఆస్ట్రేలియాలో 24 years నుంచి ఉంటున్నాము. బట్ ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్, బట్ ఐ బ్రాట్ ఇన్ తిరుపతి. మా నాన్న పక్కల శివప్రసాద్ అడ్వకేట్ తిరుపతిలో, బట్ హీస్ నాట్ దేర్ ఎనీమోర్. సో రీసెంట్గా మాకు వచ్చి 7 plots ఉన్నాయి. నాకు నా హస్బెండ్కి 4 plots. తర్వాత మా బ్రదర్ యూఎస్ఏలో ఉంటాడు, హీస్ అన్ ఇంజనీర్ ఇన్ యూఎస్ఏ, అండ్ తనకి 3 plots. సో నాది నా హస్బెండ్ది 240 acres టోటల్గా. ఇది వచ్చి కైకాల చెరువు సర్వే నెంబర్ 1లో ఉన్నాయి. సో దాన్ని కంచిరాము అని ఆయన వెంకట సుబ్బయ్య కొడుకు అంట, కంచిరాము ఆయన దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ ఆక్రమించాడు 2023లో. ఈ విషయం తెలిసి అది కూడా వచ్చేసి మొత్తం వాల్ కన్స్ట్రక్ట్ చేసేసాడు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 1 week. ఆ తర్వాత మాకు తెలిసి నేను పరిగెత్తుకుంటా వచ్చి ఇండియాకి వచ్చాను ఆగస్ట్లో వచ్చి మాట్లాడినప్పుడు, ఇన్ఫాక్ట్ కంచిరాము నేను ఒకే స్ట్రీట్లో పెరిగాము. అప్పుడు వచ్చినప్పుడు ఇది నాది అని చేతి చెప్పాడు. నేను డాక్యుమెంట్స్ అన్ని చూశాను. తర్వాత నేను మహేశ్వర్ రెడ్డి సారు విచ్ ఇస్ సిఐ అప్పుడు అక్కడికి వెళ్ళాను, కంప్లైంట్స్ చేశాను. అప్పుడు బయటపెట్టిన విషయం ఏంటంటే, ఎవరు కంచిరాము బయటపెట్టిన విషయం ఏంటంటే, సబ్ డివిజన్ జరిగిపోయింది. నాకు 17th May 2022లో నాకు సబ్ డివిజన్ జరిగింది అని ఒక డాక్యుమెంట్ సిఐ సార్ ముందు ప్రొడ్యూస్ చేశాడు. ఆ విషయం మాకు అసలు తెలియదు. సబ్ డివిజన్ ఎలా చేస్తారు? మాకు అన్ని ఆ ప్లాట్స్ మా పొజిషన్ లో ఉన్నప్పుడు, ద ప్లాట్స్ వాస్ నాట్ అండర్ రామూస్ పొజిషన్, ద ప్లాట్స్ వేర్ అండర్ అవర్ పొజిషన్. ద కైకాల చెరువు ప్లాట్ ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు హౌ క్యాన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డూ సబ్ డివిజన్? ఇట్ ఈస్ ఇల్లీగల్. మాకెవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వెన్ యూ డూ ఏ సబ్ డివిజన్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ ఫర్ ద సర్వే, which has not been done. ఇది అంతా కరెంట్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ సన్ అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంట. ఎందుకంటే ఆబ్వియస్లీ మున్సిపల్ కమిషన్ వాళ్ళది 60 crores ఆఫ్ టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారంట. ఈ సబ్ డివిజన్ చేసుకొని కంచిరాము ఆ సబ్ డివిజన్ ని తనది అని క్లెయిమ్ చేసుకొని, ఆ రోడ్ అంతా తనది అని క్లెయిమ్ చేసుకొని అది పోయి 60 crores తీసుకున్నారంట. ఇంతకీ ఆ 60 crores వచ్చి అసలు ఆ ల్యాండ్ కంచిరాముది కానే కాదంట. దట్ ల్యాండ్ for which the road TDR bonds have been given is owned by T. Srihari Reddy. ఆయన వచ్చి వాళ్ళిద్దరిది కేసు జరుగుతుంది కోర్టులో. ఓకే, సో ఎలా చేస్తారు? ఏమి వెరిఫికేషన్ చేసుకోకుండా? అంటే ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా జరిగిపోవాల్సిందేనా? నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. ఇన్ని సంవత్సరాల్లో ఈ కరెంట్ ఎమ్మెల్యే గారు చేసే ఇప్పుడుండేంత దౌర్జన్యం, ఇప్పుడుండేంత కబ్జాలు నేను ఇప్పటి వరకు చూడనే లేదు. ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది? సరే, కమింగ్ టు ద పాయింట్ అగైన్, బ్యాక్ టు ద పాయింట్ అగైన్. నేను వచ్చి ఆగస్ట్లో వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయాను, అన్ని చోట్లకి పోయి ఇదిగోండి సబ్ డివిజన్ ఎలా చేస్తారని ప్రతి ఒక్కరికి లెటర్స్ రాసి అర్జీలు ఇచ్చి అన్ని పోయాను. అర్జీలు ఇచ్చిపోతే అందరూ అప్పటికప్పుడు వాళ్ళు అందరు. కానీ ఒక విషయం ఐ హ్యావ్ టు అప్రిషియేట్ జేసీ గారు కానీ, ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక సార్ ఉన్నారు ఏఈ సార్, వీళ్ళందరూ కూడా నేను ఇచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాండ్ అయ్యి వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి అందరూ మళ్ళీ మా ప్లాట్ ఓనర్స్ మేమందరం వెళ్ళి కలెక్టర్ సార్ని కలిసి, అప్పుడు నేను దాంట్లో లేదు బికాస్ ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, బట్ దెన్ మిగతా ప్లాట్ ఓనర్స్ అందరూ వెళ్ళి కలెక్టర్ సార్ రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ సార్ మళ్ళీ జేసీ సార్ పర్సనల్ గా వచ్చి అంద సిబ్బందిని వేసుకుని వచ్చి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి, దిస్ వెంట్ ఆన్ ఫర్ 3 to 4 months అండి. 3 to 4 months జేసీ గారు అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పించి మళ్ళీ సర్వేలు చేపించి డిఐ దగ్గర సర్వేలు చేపించి అన్ని చేసి దెన్ హీ గివ్స్ ద జడ్జ్మెంట్. జేసీ కోర్టులో వాయిదాలుగా జరిగి వాయిదాలు వచ్చి ఎవ్రీ మంత్ జరిగిందండి. బికాస్ కంచిరాము అండ్ హిస్ అడ్వకేట్ ఆదినారాయణ గారు వీళ్ళందరూ కలిసి మాకు ఇప్పుడు ఇంకా టైం కావాలని చెప్పి
నెలలు చేశారండి. ఓకే, అన్ని ఓపిక్ గా జేసీ గారు అన్ని సార్లు వాయిదాలు ఇచ్చారు. సో మేమందరం ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా జేసీ గారు లేదమ్మా, అందరికీ కరెక్ట్ న్యాయం జరగాలంటే వాళ్ళు అడిగిన టైం ఇవ్వాలి అని చెప్పి అంత టైం ఇచ్చారు వాళ్ళకి. ఓకే, అంత టైం ఇచ్చి చేస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కోర్టులో చేసి చూసి 20 pages ఆర్డర్ ఇచ్చారు జేసీ గారు. 20 pages దట్ మేమే కైకాల చెరువు ప్లాట్ ఓనర్సే రైట్ కరెక్ట్, మాదే డాక్యుమెంట్స్ కరెక్ట్ అని 20 pages ఇచ్చారు. అంత పెద్ద ఆర్డర్ని తీసుకొని అంత పెద్ద ఆర్డర్ని చూసుకొని కూడా తర్వాత మళ్ళీ పోయి కంచిరాము వీళ్ళు ఏం చేశారు, ప్లాట్ ఓనర్స్ కొంచెం డిలే చేశారు. ఈ కంచిరాము మళ్ళీ పోయి హైకోర్టులో స్టే తెస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ద జడ్జ్ ఆల్సో కెన్ గివ్. దాంట్లో పేపర్లో ఏం రాస్తున్నారంటే ఆ జడ్జిమెంట్ స్టే ఆర్డర్ ఏముందంటే ఏంటంటే ప్రైమా ఫేసీ ఈజ్ యాక్సెప్టబుల్ బికాజ్ 1 day ఇప్పుడు వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంట, 1 day జేసీ గారు ఆర్డర్ ఇచ్చేశాడు అనేసి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఆర్డర్ ఇన్ 1 day? ఇట్స్ నాట్ పాసిబుల్. జేసీ గారు స్టెప్ బై స్టెప్ చేశారు. ఒకవేళ జడ్జి గారు గాన ఆ రోజుగా నాకు చేసేసి ఉంటే అది చూసి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది, వాడు స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు మా దాంట్లో. అదేమంటే ఇప్పుడు నాకు స్టే ఉంది అని చెప్తున్నాడు. ఇది ఇంకెన్ని సంవత్సరాలు మేము ఇలా పోరాడాలండి? మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మేము పోరాడాలి? ఈసారి మేము ఏం చేసామో ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ 2 రోజుల ముందు తెలిసింది నాకు ఈ విషయం. మళ్ళీ నేను ఒక డాక్టర్, జనరల్ ప్రాక్టీషనర్, అన్ని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి నాకు ఒక కొడుకున్నాడు, 12th class చదువుతున్నాడు, వాటి ఫైనల్ ఇయర్. నేను గబగబా వంటలు చేసి వాళ్ళిద్దరికి, నా హస్బెండ్ కి చేసి పరిగెత్తుకుంటా వచ్చి చెయ్యాలి. ఏంటండి, ఏమి అన్యాయం జరుగుతుంది అసలు? కబ్జాలో కూడా ఒక హద్దు లేదా? పక్కాగా మా పక్కుంటే ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు, 3 కండిషన్లు ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు. ఏంటి ఎమ్మెల్యే గారు సపోర్టు? అన్యాయానికి ఒక హద్దే లేదా? ఇప్పుడు పక్కాగా మా పక్క ఉంది. ఏంటి ఈ కంచిరాము చెప్పేది ఏంటంటే, ఆ జడ్జి గారు కంచిరాము చెప్పేది ఏంటండి, ఏంటి పేపర్లో ఏముంది అంటే అగెయిన్స్ట్ ఉందండి, చూపిస్తాను. ఏంటంటే అగెయిన్స్ట్ స్టేట్ రెవెన్యూ. ఒక్క నిమిషం, ఈ పేపర్లో ఎక్కడ ఉంది? స్టేట్ రెవెన్యూలో ఉండే మొత్తం అందరి మీద కేసు అంట. ఏంటి వీళ్ళంతా తప్ప స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, తహసీల్దారు, శ్రీహరి రెడ్డి, కైకాల చెరువు, వీళ్ళందరూ తప్పు.